హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్న రాత్రి డెకెట్లలో ఈ షర్ట్ తీసుకున్నా. అండ్ షర్ట్ వచ్చేసి ఒకసారి ట్రయల్ కూడా చేసాం, చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. సో దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో ఒకసారి షట్టర్ని ఆపోజిట్ చూస్తూ మనము చేద్దాం. సో దీన్ని మళ్ళీ రిప్యాక్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి ఈరోజు. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు మనకి ఇది కరెక్టా కాదని కూడా చెప్తా. సరే, ఒకసారి చెక్ చేద్దాం. సో గైస్ మ్యాటర్ ఏంటిదంటే, ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, ఇదే షట్టరు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేద్దాం, సరేనా? క్లోజ్ తీసేద్దాం, సరేనా? ఒకసారి మీకు ఆపోజిట్ చూపిస్తా. ఆపోజిట్ మనకి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం, సరేనా? ఇస్తున్నాం కదా, చూద్దాం. సో గాయస్, డెకెట్లలో కొన్నా. నాకు ఇది మొత్తం ఎంత పర్చేస్ అయింది, ఎంత ఏందో కూడా చెప్తాను. సో దీని నుంచి మనకి బెనిఫిట్ ఏంటిది అంటే, దీని నుంచి కొంచెం మనకి దీనివల్ల ఏం యూజ్ అవుతుంది, దీనివల్ల యూజ్ ఏంటిది అనేది కూడా చెప్తా. లోపల ఎంత స్పేస్ ఉంటుంది, లోపల ఎంత కవర్ ఉంటుంది, లోపల ఎంతమంది మ్యాక్సిమం ఉండొచ్చు. సో నాకు ఈ క్యాంప్ వల్ల బెనిఫిట్ అయితే నాకు చాలా అనిపించింది. హెల్మెట్ ఈ క్యాంపు నాకు మోర్ దెన్ ఒక అరౌండ్ గడికి ఒక 4,000 దాకా అయ్యింది. నాకు ఈ సైడ్లన్నీ చూస్తే బాగుంది, గుడ్ అని చెప్తా నేను. దీని ఐరన్ స్టిక్స్ ఇవి దీని ఐరన్ స్టిక్స్ అంటే క్యాంపు నిలబడాలి అంటే దీనికి ఐరన్ స్టిక్స్కి కొంచెం ఇలా వేసుకోవడానికి ఉంటుంది. కొంచెం క్యాంపు స్ట్రాంగ్ ఉండాలి అంటే ఒక షేప్ రావడానికి మోస్ట్లీ ఇలా. సో నేను వేసేసా కాబట్టి అలా చూపిస్తున్నా. స్టార్టింగ్ నుంచి వీడియోలో మొత్తం ఎలా వేస్తున్నాను అనేది కూడా తర్వాత అయితే చూపిస్తా. ఇది పార్ట్ 1 కింద తీసుకోండి, పార్ట్ 2 కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో నేను నైట్ ఒక 3-4 డేస్ నుంచి నేను క్యాంప్లోనే పనుకుంటున్నాను. క్యాంప్ అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంది. సో నాకు చాలా మంచిగా అనిపించింది. లోపలైతే మోస్ట్లీ ఒక 3-4 మెంబర్స్ వరకు మ్యాక్సిమం కన్ఫామ్గా కంఫర్ట్గా ఉండి స్లీప్ చేయొచ్చు, వాళ్ళు కూడా పనుకోవచ్చు. అండ్ ఇది ఎందుకు నేను ఇది పర్చేస్ చేస్తున్నా అంటే, చాలామంది ట్రావెలింగ్ చేసి బయటకు వెళ్తారు కదా, దానివల్ల ఇది ఒక బెనిఫిట్. అట్లా అని చెప్పి ఇది నేను కొనుక్కున్నా, అలా అని చెప్పి ఇదైతే తీసుకున్నా. అండ్ ఇది నా షెడ్ అది. సో ఇది మా బిల్డింగ్ ఓపెన్ ప్లేస్ అవార్డ్. సో నేను నైట్ ఇక్కడ క్యాంప్ వేసా. అండ్ కింద మనకి బేస్మెంట్కి వస్తూ ఉంటాయి, ఇవి కూడా మనం తీసుకోవచ్చు, వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు ఏదైతే ఉంది కింద ఇప్పుడు గ్రీన్ కలర్ మ్యాట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు ఇస్తారు. అండ్ ఈ ఐరన్స్ వచ్చేసి మనకు వస్తాయి. ఈ ఐరన్ వల్లనే మొత్తం క్యాంప్ అయితే బెనిఫిట్ అంటే ఒక షేప్లెస్ వస్తుంది. అంటే ఇక మనకి ఇంటికి పిల్లలు ఎట్లనో ఈ క్యాంప్కి ఈ ఐరన్ అట్లా. సో మనము మోస్ట్లీ లోపల చూసుకుంటే కింద నుంచి పై వరకు అంతా బాగుంటుంది, మొత్తం పర్లేదు, ఓపెన్గా ఉంటుంది. ఇట్లా మనకి ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే జిప్స్ ఉంటాయి, మనకు ఇట్లా జిప్స్ ఉంటాయి. ఈ జిప్స్ ఇట్లా డోర్ లాగా క్లోజ్ చేసుకోవచ్చు, ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా దానికి అంటే ఇప్పుడు ఒక ఇల్లుకి పెయింట్ ఎట్లనో ఎంత సేఫ్టీయో, ఇసుక రాయి అన్నీ ఉంటాయి కదా, ఇది కూడా దానికి అంతే సేఫ్టీ. సో పైన వేసుకోవడం అట్లా.
సో లాస్ట్కి వచ్చేసి క్యాంప్ అయితే ఇలా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేనైతే మిడిల్ క్లాస్ కదా, నాకైతే కొంచెం మనం స్టార్టింగ్లో చూసాం కదా క్యాంపు. సో ఫుల్ క్యాంప్ ఇది. సో మనకు ఫుల్ క్యాంపు అంటే నేను సగం తీసిన ఎందుకంటే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ బేసిక్ చూపించా. సో సెకండ్ బేసిక్ ఇదే. ఈ బేసిక్లో మీకు మోస్ట్లీ చెప్పాల్సింది ఏంటిదంటే మనకు 2 స్టెప్స్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుంది. సో అది ఈ క్యాంప్కి అయితే సెట్ అవుతుంది. సో నేనైతే బెడ్షీట్ అండ్ కొంచెం ఇలాంటి కంఫర్ట్స్ అయితే నేను చూసుకున్నాను. సో నా క్యాంప్కి వచ్చి అయితే నేను ఇలా బెనిఫిట్స్ అయితే చూసా. సో నేను 3 డేస్ నుంచి అయితే నేను క్యాంప్లోనే పనుకుంటున్నాను, ఎందుకంటే నాకు క్యాంప్ చాలా నచ్చింది. సో గుడ్ అని అనిపించింది. సో నా హైట్ వచ్చేసి 6 feet. సో నాకు కూడా కొంచెం చాలానే కంఫర్ట్ అయితే ఉంది. సో మోస్ట్లీ నేను లోపలికి ఎంట్రీ ఇస్తే కరెక్ట్ నాకు ఒక 3 feet 4 feet వరకు క్యాంప్ అయితే నాకు అడ్జస్ట్ చేస్తుంది. నేను ఒక నీల్ డౌన్ చేస్తే నాకు కరెక్ట్ వచ్చేంత లోపల అంత కంఫర్ట్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాంప్లో మనకు బెనిఫిట్స్ ఏంటిదంటే, సో ఒకవేళ ఫుల్ గాలి వచ్చినా, ఫుల్ వర్షాలు వచ్చినా కూడా తట్టుకుంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇది నా చేతిలో మీకు చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి మోస్ట్లీ ఒక 2500 ఇది. సో ఓన్లీ దానికి మాత్రమే. ఎందుకు ఇంత ప్రైస్ ఉందంటే ఇది జస్ట్ కాదు, ఎండ నుంచి, వాటర్ నుంచి, ప్రతిదీ ఇప్పుడు ఒకవేళ హెయిర్ నుంచి కొంచెం మనకు చాలా బెనిఫిట్ తీసుకొస్తుంది. లోపల ఉన్న పార్ట్స్ కూడా ఏం కానికుండా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో దీని ప్రైజే వచ్చేసి 2500. సో మోస్ట్లీ దీని ప్రైస్ అయితే డెకాథ్లాన్లో అదే ఉంది. సో నెక్స్ట్ ఆన్లైన్లో చూసుకుంటే మీకు వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే ఆన్లైన్లో. సో మనం ఏదైనా చూసి అయితేనే కొనుక్కోవాలి, చూడకుండా అయితే కొనుక్కుంటే అది పర్ఫెక్ట్ అయితే కాదు. సో అలానే ఈ క్యాంప్లో మోస్ట్లీ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళకి కంఫర్టు. మోస్ట్లీ బయటకి చాలామంది బయటకు వెళ్ళి ట్రావెలింగ్ చేస్తూ ఎక్కడికెక్కడికి వెళ్తారు కదా. కొద్ది రోజుల్లో నేను కూడా ట్రావెలింగ్ చేస్తాను, నేను కూడా బయటకు వెళ్తాను కాబట్టి నాకు కూడా ఇది యూజ్ అవుతుంది. సో ట్రావెలింగ్ వాళ్ళకి, వెకేషన్స్కి ఎవరైనా బయటకు వెళ్ళాలి, టూర్స్ కొంచెం వీకెండ్కి బయటకు వెళ్ళాలి, అక్కడికి ఇక్కడికి వెళ్ళాలని కొందరికి ఉంటుంది కదా. సో వాళ్ళకి ఓన్లీ 2 personsకి మాత్రమే వాళ్ళు రైడ్ తీసి బయటికి వెళ్దాం అక్కడికి, కొన్ని ప్లేసెస్కి టూర్లా తిరుగుదామన్న వాళ్ళకి ఇది ఒక చాలా బెనిఫిట్ అని నేను చెప్తా. సో అదేవిధంగా మనకు ఈ యొక్క క్యాంప్లో మనకు కంఫర్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం, సరేనా. మనకి క్యాంప్లో కంఫర్ట్స్ ఏంటిదంటే, ఆటోమేటిక్లీ మనకు డెకాథ్లాన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటిదంటే, నేను ప్రమోషన్ చేస్తలేను, డెకాథ్లాన్ గురించి చెప్తలేను, నేను కొనుక్కున్నా కాబట్టి నా గురించి చెప్తున్నా. సో డెకాథ్లాన్ అనేది విషయం వదిలేస్తే, నేను ఈ క్యాంప్ కొనుక్కున్నా కదా, నాకు ఇందులో వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడదాం. బేసిక్లీ ఈ ఐరన్ చాలా కంఫర్ట్ అయితే ఉంది. బేసిక్లీ ఇక్కడ ఈ ఐరన్తో చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. సో ఐరన్ ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, క్యాంపు నిలబడాలంటే మెయిన్ స్టార్టింగ్ ఐరనే. క్యాంపు నిలబడాలంటే బేసిక్గా ఐరన్, దాని తర్వాత పైన నైలాన్. మనకు గొడుగు తెలుసు కదా, నైలాన్ కలర్, అదే నైలాన్, సేమ్ నైలానే. సో మోస్ట్లీ మనకు అదే ఎక్కువగా కంఫర్ట్ ఇస్తుంది, సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. సో ఈ బెడ్ అయితే నాదే. ఇక్కడ కొన్ని కంఫర్ట్స్ అయితే నేనే తీసుకున్నా. లోపల వచ్చేసి మొత్తం నీట్ అండ్ క్లీన్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఎండింగ్లో జిప్ ఉంటుంది. ఆ జిప్ వైజ్గా ఓపెన్ చేసి తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో జిప్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళొచ్చు. సో బయట నుంచి కూడా జిప్ ఉంటుంది. సో నేను మోస్ట్లీ ఇది చేయడానికి నాకు చాలా టైం పట్టింది, ఇది కొనుక్కోవాలనుకున్నాను. సో నేనైతే లాస్ట్కి అయితే కొనుక్కున్నా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్. థ్యాంక్ యూ సో మచ్.